వెల్కమ్ టు SVN న్యూస్. 13 నెలలుగా జీవీఎంసీ కాంట్రాక్టుల బిల్లులు నిలిచిపోయాయి. కొన్నాళ్లుగా కాంట్రాక్టర్లు ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం గాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. నో బిల్ నో వర్క్ అంటూ నినాదాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆందోళన చేపట్టిన జీవీఎంసీ కాంట్రాక్టర్లతో మా బ్యూరో చీఫ్ శ్రీధర్ ఫేస్ టు ఫేస్. తెలియజేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. సో ఈ రోజు నుండి మనం మన సమస్యలు తీరేంత వరకు ప్రతిరోజు ఉదయం 10 గంటలకి దయచేసి అందరూ గమనించాలి. మనం ఏం వర్కులు చేయట్లేదు కాబట్టి మనకి ఇదే వర్క్. మన బిల్స్ మనకు బకాయి బిల్లులు వచ్చేంత వరకు మనం నిర్విరామంగా శ్రమిస్తే కానీ మనకు డబ్బులు రావు. ఎందుకంటే మనం అన్ని రకాలుగా ప్రయత్నం చేసాం, మనకి ఎక్కడా కానీ కనిపించట్లేదు. జీవీఎంసీ కాంట్రాక్టర్లకు 13 నెలలుగా బిల్లులు చెల్లించడం లేదు. జీవీఎంసీ ఎందుకు ఏంటన్నది అర్థం కాని పరిస్థితి. అయితే వీరంతా కూడా కొన్నాళ్ళుగా ఆందోళనకు అయితే దిగడం జరిగింది. ఈరోజు గాంధీ విగ్రహం దగ్గర ధర్నాకి వచ్చారు. వీళ్ళ డిమాండ్లు ఏంటి, అసలు ఎందువల్ల ధర్నాకు దిగారు, 13 నెలలుగా బిల్లులు చెల్లించిన అంశం ఏంటో తెలుసుకుందాం. సార్ చెప్పండి. నమస్కారం అండి, నా పేరు సంజీవ్ రెడ్డి. నేను మా కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అండి. మా సమస్య ప్రధానంగా మాకు గత 13 మాసాలుగా 460 కోట్ల పైచీలకు మాకు బకాయి ఉందండి. మేము గత నెల రోజుల నుండి మేము సామరస్యంగా ఇలా రోడ్డు ఎక్కకుండా నల్ల బ్యాడ్జీలు పెట్టుకోకుండా మేము అధికారులను సంప్రదించడం, నాయకుల్ని సంప్రదించడం చేస్తున్నాం. కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదండి. పప్పులో కరివేపాకులాగా మమ్మల్ని వాడుకొని వదిలేస్తున్నారు తప్ప మాకు న్యాయం జరగట్లేదండి. సో మాకు ప్రతి విషయంలోనూ మమ్మల్నే వాడుకుంటున్నారు, మాకు దగా చేస్తున్నారండి. ఎందుకంటే మాకు ఎవరు ఒక రూపాయి ఈ రోజు వరకు మాకు రూపాయి పెట్టుబడి కానీ మాకు అడ్వాన్స్ రూపం కానీ మాకు రాలేదండి. మా సొంత నిధులు మేము పెట్టి ఈరోజు 460 కోట్లు అంటే అది మాటలు కాదండి. మొత్తం మా విశాఖ నగరం యొక్క బడ్జెట్ అండి. ఆ బడ్జెట్కి సరిపడే డబ్బులు మేము మా జేబులో పెట్టినా మాకు ఈరోజు వరకు న్యాయం జరగట్లేదు. సో మేము ఈరోజు రోడ్డెక్కి నల్ల బ్యాడ్జీలు పెట్టుకున్నాం అంటే మేము చాలా పద్ధతిగా మేము పెట్టుబడి పెట్టి ఒక పెట్టుబడిదారు వ్యవస్థ రోడ్డెక్కి ఈరోజు నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని అడుక్కునే పరిస్థితికి మేము వచ్చామంటే మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు నాయకులు కానీ అధికారులు కానీ మమ్మల్ని ఏ స్టేజ్కి దిగదార్చారో మీ ద్వారా మేము వాళ్ళకి తెలియజేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మాకు రేపు రాబోయే సంక్రాంతి పండుగకి మాకు ఒక 6 మాసాలు పేమెంట్ ఇవ్వనట్టయితే మేము ఇంకా ఈరోజు మొదలుపెట్టిన మా వర్క్లో టూల్ డౌన్ కార్యక్రమం ఇది కంటిన్యూ అవుద్దండి. ఇంక మాకు మా పరువు బజార్లో పడిన తర్వాత ఇంకా మేము వండినా లేకపోయినా ఒకటే. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. మీ ద్వారా మేము అధికారులకు కానీ నాయకులకు కానీ తెలియజేసేది మాకు అతి త్వరలో మా సమస్యకి పరిష్కారం కలిగజేస్తారని మీ వల్ల తెలియజేస్తున్నాం. ఈరోజు విశాఖ నగరం ఎంత అందంగా ఉందంటే కేవలం కాంట్రాక్టర్ వర్క్లు, ఈ వర్కర్స్ అక్కడ పని చేయిస్తేనే ఎంత అందంగా ఈ సిటీ రూపుదిద్దింది అందరికీ తెలిసిన విషయం, చాలామందికి తెలియని విషయం కూడా. అయితే నో బిల్ నో వర్క్, ఈరోజు బిల్స్ పే చేస్తేనే వర్క్ చేస్తామని చెప్పి అంటున్నారు. సార్ ఏంటి పరిస్థితి ఎలా ఏంటి? ఇప్పుడు యాక్చువల్గా ఈ సిటీని సుందరీకరణ చేయాలంటే మేము కావాలా, మాకు డబ్బులు పెట్టుబడి పెట్టాలా. ఈరోజు మొన్న సమిటీ జరిగింది, సమిటీలో కనీసం అనేక విధమైనటువంటి వర్కులు అర్జెంటుగా చేయించినారు. కానీ వాటికి ఈరోజు బిల్లులు ఇవ్వమంటే ఇవ్వటం లేదు, ఫైల్స్ తయారు చేయమంటే తయారు చేయట్లేదు. అలాగే గత 14 నెలల నుంచి జరిగినటువంటి వర్కులకి బిల్లు ఇవ్వట్లేదు. అటు అకౌంట్ సెక్షన్లో అవి ఉన్నా సరే ఈవేళ బిల్లులు ఇవ్వమని మేము అడిగితే డబ్బులు లేవంటున్నారు. మాకు అప్పులు తెచ్చి డబ్బులు తెస్తే వడ్డీలు కట్టుకోలేకపోతున్నాం. మా వాళ్ళు చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు ఇంకా పని చేయాలనుకుంటే మా దగ్గర పెట్టుబడికి డబ్బులు లేని పరిస్థితిలో ఈరోజు మేము పనులు మానేసి ఈ రోజు నుంచి కూడా మేము ఈ రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చిందంటే మా దగ్గర డబ్బులు లేక ఇంక పని చేయలేని స్థితిలోనే ఈరోజు ఈ ధర్నాకు కూర్చున్నాం. దయించి మా కమిషనర్ గారు మా తాలూకా విన్నపం మన్నించి మాకు కనీసం 8 నెలలు బిల్లు అయినా ఇస్తే మేము మళ్ళీ వర్కులు స్టార్ట్ చేస్తామని ఈ పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తున్నాం. జీవీఎంసీ అంటే 1000 కోట్ల పైన బడ్జెట్ ఉంటుంది. దీనికి ఏంటంటే కాంట్రాక్టర్లు ఇప్పటికీ 450 కోట్లు బడ్జెట్ ఉన్నటువంటి, అంటే ఇప్పుడు ఉన్నటువంటి పెండింగ్ బిల్లుల్ని ఏ విధంగా ఇస్తారు? అసలు ఇక్కడ చూస్తే ధర్నా జరుగుతుంది, పరిస్థితి తెలియజేయండి సార్. నా పేరు పివి నాగరాజు, కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. మాకు 14 నెలల నుంచి బిల్లులు రావట్లేదని చాలాసార్లు అధికారులకి నాయకులకి కూడా వినియోగించుకోవడం జరిగింది.
వారి దగ్గర నుంచి ఏ రకమైన స్పందన లేకపోవడం వల్ల ఈరోజు మేము రోడ్డు ఎక్కడం జరిగింది. మరి మేము ఈ టూల్ డౌన్ కార్యక్రమం కూడా ఇదే కారణం. డబ్బులు ఎప్పుడు వస్తే అప్పటి వరకు కూడా స్ట్రైక్ చేయాలనేది మాకు ప్రస్తుత మా ఆలోచన. అధికారులు ఏమైనా పిలిచి మాకు ఏమైనా సానుకూలంగా స్పందించి మీ డిమాండ్లు కూడా తెలియజేయండి. మా డిమాండ్ అంటే 14 నెలలు మాకు కనీసం 6 నెలలు బిల్లులు రావాలి, ఇస్తేనే మేము ఫర్దర్గా పనులు చేయగలుగుతాం, లేకపోతే చేయటం కష్టం అండి. అది మా డిమాండ్ ప్రస్తుతం. ఒకవేళ డిమాండ్లు మీరు అనుకున్నట్లుగా పూర్తిగా నెరవేర్చకపోతే ఎలాంటి డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది? ఇప్పుడు స్ట్రైక్ ఇవాళ నుంచి వర్క్లు ఆపేసాం. వాళ్ళు ఏదో డెసిషన్ మాకు ఫేవర్గా చేసే వరకు వర్క్స్ అనేది ఆపుతాము. ఖచ్చితంగా సక్సెస్ అవుతాం మేము. ఇప్పుడు 14 నెలలు బిల్స్ పెండింగ్, కనీసం 12 నెలల బడ్జెట్ ఉంటుంది. 12 నెలలు కాకుండా ఇంకో సంవత్సరం బడ్జెట్ కూడా కేటాయించట్లేదు. మిగతా పనులన్నీ మొన్న యోగాకి చేయించారు, అవి ఇంత మట్టికి డబ్బులు ఇవ్వలేదు. తర్వాత సబ్మిటీ చేయించారు, దానికి డబ్బులు ఇవ్వలేదు. రేపు మళ్ళీ IFR వస్తుంది, ఆ వర్క్ సైట్ పిలుస్తున్నారు. మేమేం చేసే పరిస్థితుల్లో లేవు. ఖచ్చితంగా EMDలు మా 2 years అయిపోయిన వెంటనే మాకు వెనక్కి ఇచ్చేసేయాలి. అవి కనీసం 150 కోట్లు పెండింగ్ కాంట్రాక్టర్లకి. బిల్స్ 460 కోట్లు పెండింగ్. చాలా ఇబ్బంది పడుతున్నాం. సోర్స్ ఉన్న వాటికి బయట నుంచి డబ్బులు తెచ్చి బ్యాంకుల ద్వారా కానీ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కానీ తెచ్చి పెట్టుబడి పెట్టాము. చాలా ఒత్తిడి ఉంది బయట. కాబట్టి మాకు ఇప్పుడు వెంటనే ఇవ్వాలి. మా వాళ్ళు సంక్రాంతి అంటున్నారు. సంక్రాంతి కాదు, సంక్రాంతి నెల 10 రోజులు ఉంది. సంక్రాంతి కాదు, ఇప్పుడు వెంటనే రిలీజ్ చేస్తే మేము మిగతా వర్కులు స్టార్ట్ చేసి ఈ ధర్నా కార్యక్రమం ఇవన్నీ ఆఫ్ చేస్తామని మీ ద్వారా వాళ్ళకి తెలియజేయాలి. పండగ ముందు 450 కోట్ల పైబడి బిల్లులు అయితే ఆపడం జరిగింది. వీళ్ళంతా కూడా ఒక బాధతో చెప్తున్నారు, బిల్లులు రిలీజ్ చేస్తే కానీ వర్క్కి ముందుకు వెళ్ళలేని పరిస్థితున్నదని చెప్తున్నారు. అయితే అధికారుల మీద కానీ ఇటు ప్రభుత్వం మీద కానీ మాకు ఒక భరోసా అయితే ఉంది. ఖచ్చితంగా బిల్లులు మాకు ఖచ్చితంగా పెండింగ్ ఉన్నాయని కూడా ఇస్తామని చెప్పేసి ఒక నమ్మకం అయితే ఉంది ప్రభుత్వం మీద అని చెప్పి చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో శ్రీధర్, విశాఖపట్నం.